ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ నా శుభాభివందనాలు తెలుపుతున్నాను. ఈరోజు మనము చూసుకునే వాక్యము కీర్తనలు 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిట్లో నుండి యెహోవా వానిని విడిపించును. అవునండి, నీతిమంతునికి అనేక ఆపదలు, ఇబ్బందులు, కష్టాలు కదా. నీతిమంతుడుగా బ్రతకడం అంటే చాలా కష్టం. అయ్యో, నేను దేవుని నమ్ముకున్నాను కదా, నాకు ఉన్నతమైన స్థానంలో దేవుడు నన్ను పెడతాడు అని కొంతమంది భావిస్తారు. లేదండి, అలా అనుకునేవారు పొరపాటు. అలా అనుకోకండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవునిలో నడుస్తుంటామో అప్పుడే మనకి ఇబ్బందులు, ఆపదలు, కష్టాలు, బాధలు. చాలా కష్టం నీతిమంతులుగా బ్రతకడం అంటే, చాలా కష్టం. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వారు ఎన్నో ఫేస్ చేయాల్సిందే. మామూలు మాట కాదండి. భూమిని ఆకాశాన్ని సృష్టించిన నా యేసయ్యని వెంబడించేవారు నీతిమంతులుగా బ్రతకడానికి ఎన్నో తట్టుకోవాలి, మనము తట్టుకోవాలి. చూడండి, అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. అందుకోసమే ఆసాబు గారు కూడా ఆయన కనులెత్తి దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా, నా పాదంలో జారకుండా, నా అడుగులు జారకుండా నన్ను పట్టుకో అయ్యా, నా అడుగులు మంచి మార్గంలో నడిచే యోగ్యతను నాకు దయచే, నీతిమంతుడుగా నేను బ్రతికే భాగ్యాన్ని దయచే. ఎన్నో ఆపదలు, కష్టాలు నా జీవితంలో ఉంటున్నాయి, నన్ను రక్షించు అని ఆసాబు గారు కూడా 73వ కీర్తనలో మనం చూస్తుంటాం. అవునండి, దేవునికి మనం ఎంత దగ్గరగా అవుతుంటే సాతానుగానికి అంత ఇబ్బంది కలుగుతుంది. కానీ మర్చిపోకండి, మనము దేవుని చేతిలో ఉంటాము. హల్లెలూయా, మనము దేవుని చేతిలో మనము ఉంటాము. ఎవరు నీతిమంతులు అని మనం ఆలోచిస్తే మన క్రియల వల్ల మాత్రము కాదండి, ఆయన కృప వలన, దేవుని కృప వలన. అందుకోసమే అపోస్తలుడైన పౌలు గారు రోమన్స్ 3rd chapter 20th verse నుండి మనం చదివితే అక్కడ దేవుని కృప వలన మనము నీతిమంతులుగా ఉంటాం. ఏదో మనము చేసిన క్రియల వల్ల కాదు, ఏదో మనము చేసే కార్యముల వల్ల కాదు, దేవుని కృప వలన మనము నీతిమంతులుగా మనము ఉంటాము. చూడండి, జక్కయ్య జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే, జక్కయ్య ఆయన యూదా వంశము వాడు, కానీ ఆయన నీతిమంతుడు కాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనను దర్శించాడో, ఆయనతో మాట్లాడాడో, ఆయన ఇంటికి వెళ్ళాడో, ఆయన ఇంటికి రక్షణ వచ్చింది. అప్పుడు ఆయన నీతిమంతుడుగా మారాడు. 4 అంతులుగా ఆయన పంచిపెట్టాడు ఆయనకున్న దాంట్లో కదా. మనకందరికీ తెలిసిందే. ఆయన అంతొదులు జక్కయ్య లెఫ్ట్ ఎవ్రీథింగ్, ఆయన అంతొదులు పెట్టేశాడు. ఆయన విశ్వాసం ద్వారా యేసయ్యను చూస్తూ ఆయన నడిచాడు. వాటి అన్నిట్లో నుండి యెహోవా విడిపిస్తాడు. ఏదైనా దేవుని మీద విశ్వాసము పెట్టి మీరు నడవండి, దేవుడు అన్నీ విడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.